ప్రజల కోసం సర్వీస్ చేయాలనుకున్నా వెళ్ళగానే చేయాలనేది నా కోరిక. సో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా, మంత్రి కూడా అయ్యా. 3వసారి కూడా ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొడతా జగనన్న ఆశిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కొన్ని పచ్చ ఛానళ్ళు ఫేక్ న్యూస్ ఒంగోలు ఎంపీగా నేను వెళ్తున్నానని వేయటం కేవలం కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేయడానికి తప్ప వేరే దేనికి కూడా యూజ్ అవ్వదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో కూడా మీకు చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే సాక్షి పేపర్ చదవండి, సాక్షి టీవీ చూస్తే మీకు అర్థమవుతుంది. అది కాకుండా వేరే ఏ ఛానల్లో వచ్చినా కూడా అది కేవలం ఫేక్ న్యూస్, కార్యకర్తల్ని భయపెట్టడానికి కన్ఫ్యూజ్ చేయడానికి తప్ప మరొకటి కాదు. ఎవరు ఎన్ని కన్ఫ్యూజులు చేసినా, ఎవరన్నీ పిచ్చి రాతలు రాసుకున్నా 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా క్యాండిడేట్ని జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసేయడం మీరు అందరూ కూడా గమనించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేనకు కానీ, కాంగ్రెస్ కానీ క్యాండిడేట్లు లేక ఫ్రస్ట్రేషన్తో పిచ్చెక్కిపోయి ఈరోజు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు తప్ప వాళ్ళ పార్టీలో ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకి ఇవ్వాలి, ఏ పార్లమెంటు పరిధిలో ఏ పార్లమెంట్ సభ్యుడికి ఇవ్వాలన్న ఆలోచనలో వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళకి చెప్పేది ఒక్కటే, మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు అనౌన్స్ చేయలేరు, మీరు ఎంపీ క్యాండిడేట్లు అనౌన్స్ చేయలేరు, మీరు ఎలక్షన్ చేయలేరు. మీరు ఇలా మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటూ ఉండగానే జగనన్న ఎలక్షన్స్ పూర్తి చేసి 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేస్తారని ఘంటాపదంగా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు సింగిల్గానే 175 పెట్టలేరు, కలిసి గుంపులుగా వచ్చినా 175 సీట్లో క్యాండిడేట్లు పెట్టలేరు. ఇంకా వీళ్ళేం జగన్ గారు చేస్తారో ఒకసారి ఆలోచించండి. కేవలం తమ పచ్చ ఛానల్స్లో విషాన్ని చెమ్మడం తప్ప మరొకటి చేయలేరు. మీరు ఏ గ్రామానికైనా రండి, నేను ఈరోజు సవాల్ వేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అయినా, ఏ గ్రామంలో అయినా, ఏ వీధిలో అయినా, ఏ ఇంట్లో అయినా, అది ఏ పార్టీ వాళ్ళైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తండ్రి స్థానంలో ప్రతి కుటుంబానికి పేదవాడు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే వెల్ఫేర్ని వారి గుమ్మం వద్దకే పంపించడం జరుగుతుంది. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ఏదైతే ఎమ్మెల్యేలు మరి పెడుతున్నారో వర్క్స్, అవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయటం అనేది నేను యాజ్ ఎమ్మెల్యే చేస్తున్నా కాబట్టి మీకు ఇంత ధైర్యంగా స్పష్టంగా చెప్పగలను. కాబట్టి ఏదో ఏసీ రూముల్లో కూర్చొనేసి 1వ కృష్ణుడు చంద్రబాబు నాయుడు, 2వ కృష్ణుడు లోకేష్, 3వ కృష్ణుడు పవన్ కళ్యాణ్ అయిపోయింది. 4వ కృష్ణుడు హైదరాబాద్లో నుంచి బయలుదేరింది ఒక లేడీ. సో ఎవరు ఎన్ని మాట్లాడినా ప్రజలు తమ కుటుంబానికి ఏం చేశారు, తమ ఊరికి ఏం చేశారు, తమ నియోజకవర్గానికి ఏం చేశారు, ఈ రాష్ట్రానికి ఎవరు ఏం చేశారని ఆలోచిస్తే వన్ అండ్ ఓన్లీ వైఎస్ఆర్ ఫ్యామిలీ మాత్రమే ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేశారు. ఈ రాష్ట్ర ప్రజల్ని కుటుంబ సభ్యులుగా భావించి ప్రేమ అభిమానంతో పాటు వెల్ఫేర్ని, అభివృద్ధిని అందించారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. సూలూరుపేట నియోజకవర్గంలో బీవీపాలెంలో లేక్ వ్యూ, పులికాట్ లేక్ వ్యూ రిసార్ట్ ఈరోజు నా చేతుల మీదుగా ఓపెన్ అవ్వటం నాకు సంతోషంగా ఉంది. ఒక టూరిజం మినిస్టర్గా ఇంత చక్కటి ప్లేస్ని ఈరోజు ఓఎండ్ఎం ద్వారా ప్రైవేటు భాగస్వామితో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. పర్యాటకులందరూ కూడా ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి తమ పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లే ఏరియాతో పాటు చక్కటి రూమ్స్, చక్కటి ఫుడ్తో వారందరినీ కూడా అలరించేందుకు ఈ యాజమాన్యం చాలా సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 2019 నుండి ఇప్పటి వరకు 40 టూరిజం యూనిట్లని ఏ విధంగా అయితే ప్రైవేటు భాగస్వామ్యంతో అందంగా తీర్చిదిద్దామో దానివల్ల టూరిజానికి చాలా లాభాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీరు చూస్తే 2024 పీపీపీ పద్ధతిలో నూతన టూరిజం పాలసీలో మీరు చూస్తే ఓబరాయ్ హోటల్స్ని జగన్మోహన్ రెడ్డి గారు కడపలో మరి ఓపెన్ చేయడం మీరు చూశారు. సో 4-5 ప్లేస్లో ఓబరాయ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడమే కాకుండా ఈరోజు మైఫేర్, హయాత్, అలాగే నోవోటల్ వంటి టాప్ క్లాస్ బ్రాండ్ హోటల్స్కి కూడా స్థలాలు కేటాయించాం. వాళ్ళు కూడా వర్క్ స్టార్ట్ చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక పులివెందల్లో కూడా 23 కోట్లతో 4 స్టార్ హోటల్స్ కూడా నిర్మించడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు చూస్తే ఈరోజు టూరిజంలో
దేశంలోనే 3rd ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్ ఉండటం మనం అందరం కూడా గర్వించాల్సిన విషయం. ఎందుకంటే మనకున్నన్ని టూరిజం ప్రాంతాలు వేరే రాష్ట్రానికి కూడా లేదు. అవి దేవాలయాలు కానీ, ప్రకృతి అందాలతో కూడిన సముద్రాలు కానీ, లోయలు కానీ, అలాగే ఫారెస్ట్ ఏరియాలు కానీ, అలాగే మన రెస్టారెంట్స్, టూరిజం స్పాట్స్లో చాలా ముఖ్యమైన ప్లే చేస్తున్నాయి. ఈరోజు ఈ ఆతిథ్య రంగంలో మరి పర్యాటకుల్ని మనం ఎంత అలరిస్తున్నాం, ఎంత అభిమానంగా కుటుంబ సభ్యులుగా వాళ్ళందరినీ కూడా టేక్ కేర్ చేస్తున్నామో దానికోసమే ఈరోజు మనం 3rd ప్లేస్లో ఉన్నామని కూడా గర్వంగా చెప్పగలను. అండ్ నేనైతే చెప్పేది ఒక్కటే, ఎప్పుడూ కూడా పర్యాటకులకి ఆనందాన్ని, యువతకి ఉద్యోగాన్ని, అలాగే ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చే రంగం పర్యాటక రంగం. సో ఈరోజు ఆ డిపార్ట్మెంటు మంత్రిగా మరి అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి చేస్తూ ప్రజలందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం. అండ్ కోవిడ్ తర్వాత ప్రజలందరూ కూడా ఈరోజు ఎక్కువగా స్పెండ్ చేస్తూ తమ కుటుంబ సభ్యులతో వివిధ టూరిజం స్పాట్స్కి వెళ్ళటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి పర్యాటకులందరూ కూడా ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి తమ పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లే ఏరియాతో పాటు చక్కటి రూమ్స్, చక్కటి ఫుడ్తో వారందరినీ కూడా అలరించేందుకు ఈ యాజమాన్యం చాలా సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 2019 నుండి ఇప్పటి వరకు 40 టూరిజం యూనిట్లని ఏ విధంగా అయితే ప్రైవేటు భాగస్వామ్యంతో అందంగా తీర్చిదిద్దామో దానివల్ల టూరిజానికి చాలా లాభాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీరు చూస్తే 2024 పీపీపీ పద్ధతిలో నూతన టూరిజం పాలసీలో మీరు చూస్తే ఓబరాయ్ హోటల్స్ని జగన్మోహన్ రెడ్డి గారు కడపలో మరి ఓపెన్ చేయడం మీరు చూశారు. సో 4-5 ప్లేస్లో ఓబరాయ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడమే కాకుండా ఈరోజు మైఫేర్, హయర్, అలాగే నోవోటల్ వంటి టాప్ క్లాస్ బ్రాండ్ హోటల్స్కి కూడా స్థలాలు కేటాయించాం. వాళ్ళు కూడా వర్క్ స్టార్ట్ చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక పులివెందల్లో కూడా 23 కోట్లతో 4 స్టార్ హోటల్స్ కూడా నిర్మించడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు చూస్తే ఈరోజు టూరిజంలో దేశంలోనే 3rd ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్ ఉండటం మనం అందరం కూడా గర్వించాల్సిన విషయం. ఎందుకంటే మనకున్నన్ని టూరిజం ప్రాంతాలు వేరే రాష్ట్రానికి కూడా లేదు. అవి దేవాలయాలు కానీ, ప్రకృతి అందాలతో కూడిన సముద్రాలు కానీ, లోయలు కానీ, అలాగే ఫారెస్ట్ ఏరియాలు కానీ, అలాగే మన రెస్టారెంట్స్, టూరిజం స్పాట్స్లో చాలా ముఖ్యమైన ప్లే చేస్తున్నాయి. ఈరోజు ఈ ఆతిథ్య రంగంలో మరి పర్యాటకుల్ని మనం ఎంత అలరిస్తున్నాం, ఎంత అభిమానంగా కుటుంబ సభ్యులుగా వాళ్ళందరినీ కూడా టేక్ కేర్ చేస్తున్నామో దానికోసమే ఈరోజు మనం 3rd ప్లేస్లో ఉన్నామని కూడా గర్వంగా చెప్పగలను. అండ్ నేనైతే చెప్పేది ఒక్కటే, ఎప్పుడూ కూడా పర్యాటకులకి ఆనందాన్ని, యువతకి ఉద్యోగాన్ని, అలాగే ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చే రంగం పర్యాటక రంగం. సో ఈరోజు ఆ డిపార్ట్మెంటు మంత్రిగా మరి అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి చేస్తూ ప్రజలందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం. అండ్ కోవిడ్ తర్వాత ప్రజలందరూ కూడా ఈరోజు ఎక్కువగా స్పెండ్ చేస్తూ తమ కుటుంబ సభ్యులతో వివిధ టూరిజం స్పాట్స్కి వెళ్ళటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు మరి ఆ ప్రాంతాల్లో మరి ఉన్న పాత హోటల్స్ అన్నీ కూడా ఏవైతే టూరిజం వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయో అవన్నీ కూడా